హాయ్ ఫ్రెండ్స్, మనం ఎన్టీఆర్ గార్డెన్లో ఉన్నాము. పద్మశ్రీ పద్మ విభూషణ్ తెలుగు తేజం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి ఒక డైలాగ్ చెప్పుదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అదే మన అందరికీ ఇష్టమైన దానవీర సూరకర్ణ మూవీ నుండి ఏమంటివి డైలాగ్ ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మన అన్నగారి స్మారక స్థలం, సమాధి కూడా అంటారు కదా. అందుకనే ఫ్రెండ్స్ చెప్పులు కూడా వేసుకుని రాకూడదు లోపలికి, అంత పవిత్రమైన స్థలం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో డైలాగ్. ఆచార్యదేవా, ఏమంటివి జాతి నిపమున సూత సుతల కింది నిలువ అర్హత లేదండివా. ఎంత మాట. ఇది ఛాత్ర పరీక్ష కానీ చిత్ర పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజని జరగబెట్టిది, అతి జుగుప్సాకరమైన నీసపేయ పెట్టిది, మట్టి కుండలో పుట్టితిది కదా. నీది ఏ కులము? ఇంతేనా అస్మత్ పితామహుడు కురుకుల రుద్రుడైన ఈ శాంతనవుడు శివ సముద్రుల భార్యకు గంగాగర్భమును జన్మించలేదా? ఈయనవే కులము. నాతో చెప్పిస్తువేమయ్యా. మా వంశములకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశకు ఉర్వశిపుతుడు కాడా. అతడు పంచమ జాతి కన్యాయ అరుంధతి యొక్క శక్తిని, ఆ శక్తి చండాలని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లపరిచిన మత్స్యకన్య ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు గురువురాడైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చలుడైన నిలిచే కీర్తింపబడుచున్న ఈ విదరదేవిని కనలేదా? సందర్భవసర బట్టి క్షేత్ర బీజ పాదములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థభాగములిందులకు. ఓహో, రాచరికమా అర్హత నిర్ణయించుతున్నది? ఆయన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద విరాళమై వెలుగొందు అంగరాజములకు పేరుని ముందర శక్తిని గావించున్నాను. శోధన దుశ్శాసన అనర్గణ వర్గ శక్తికి వేగంగా కొడుతుము. మామా గాంధార సార్వభౌమ సురుచిరమని మయమండి సువర్ణ సింహాసం తెప్పింపుము. పరసనులారా, పుణ్య భగీరథి నది తోయములు అందుకోడు. కళ్యాణ భట్లరా, మంగళ దూరములు సుస్థలముగా మ్రోగునుండు. పంది మగదులారా, కర్ణ మహారాజును కైవారము గావింపుడు. పుణ్యంగులారా, ఈ రాగసుతులకు పాలభాగమున కస్తూరి తిలకం తీర్చిదిద్ది బహుజన్మ సుకృత పరిపాక సౌలభ్య సహజ కవచ కష్ట వైద్యుల ప్రభావిత్యునికి వాంచలు రేగా వీరగతము విజరాల్పుడు. నేటి సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా శతదా సహస్రదా ఈ కులకలక మహాపంచమును శాశ్వతంగా ప్రక్షాళన గావించడం. ఆ పెద్దాయనను స్మరించే అవకాశం కలిగినందుకు మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. yes friends, thank you for watching friends.